నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ, సహనం అనేవి ఏ ఆధ్యాత్మిక సాధకులకైనా రెండు చక్షువులు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది గీతోపదేశం. శ్రద్ధ కలిగి ఉండడం ద్వారా సహనాన్ని అవలంబించడం ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుందని తన దివ్య ప్రబోధామృతంలో నిరూపించిన దత్తావధూత షిరిడీ సాయిబాబా. మనుషుల్లో దైవంగా పూజలందుకుంటున్న బాబాకు అడుగడుగునా మందిరాల్ని నెలకొల్పుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలోని సాయి సన్నిధానమే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఉన్న శ్రీ షిరిడీ సాయి సేవా మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం రండి. సత్తుపల్లి షిరిడీ సాయి సన్నిధి దినదిన ప్రవర్ధమానమవుతోంది. ప్రతినిత్యం విశేషించి పర్వదినాలు, గురువారాలలో ఈ మందిరానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తున్నారు. దైవం మానుష రూపేణ అనే ఆర్యోక్తికి బాబా అచ్చమైన నిదర్శనం. దత్తావధూత శ్రీ షిరిడీ సాయిబాబా భిక్షాటన చేస్తూ భక్తుల పాపాల రాసుల్ని బాబా పరిగ్రహించాడు. తన విభిన్న విచిత్ర చర్యలతో తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. వర్తమానంలో ఊరూరా బాబా సన్నిధానాలు వెలసి ప్రతి మందిరం షిరిడీగా వెలుగొందుతోంది. ఆ సంవిధానంలోనిదే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా సేవా మందిరం. ప్రసరించిన ప్రేమ కరుణ సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా ఏ జీవమైన భావమైన నీవేగా నీవు లేని చోటు లేదు సాయి జగమే నీ ద్వారకామాయి నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ మనుజులలో దైవం నువ్వు కోసల రాముడివై కనిపించావు గురి తప్పని భక్తిని పెంచావు మారుతిగా గుపించావు భక్త సులభుడమై కరుణించావు భోళా శంకరుడిగా దర్శనమిచ్చావు దైవాలు ఒక్కటైన నీవు ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ఏకమనేకముగా విస్తరించినావు ఏకమనేకముగా విస్తరించినావు నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ ఆరడుగుల దేహము కావు భక్తుల అనుభూతికి ఆకృతి నీవు
అందరికీ సమ్మతమే నీవు. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై సింహాసనాధీష్టుడై యోగి పుంగవుడైన షిర్డీ సాయినాథుడు కొలువుదీరి ఉంటాడు. సకల సన్మంగళ స్వరూపుడైన బాబాను దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు. రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సమర్థ సద్గురులైన సాయీశ్వరుడు చిన్మయ రూపంలో బ్రహ్మానంద భరితంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంటాడు. ప్రతినిత్యం ఈ మందిరం భక్తుల సందర్శనలతో కళకళలాడుతుంటుంది. పర్వదినాలలో విశేషించి ప్రతి గురువారం ఈ మందిరం భక్తులతో కిటకిటలాడుతుంది. సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు సాయి సన్నిధిలో పూజా పరంపర, ఆరాధనా సంవిధానం క్రమానుగతంగా కొనసాగుతుంది. గురువారం జరిగే అభిషేక వేడుకలో భక్తులు స్వయంగా పాల్గొంటారు. సుప్రభాతాన సాయికి మేలుకొలుపుతో సాయి ఆరాధనా సంవిధానం మొదలవుతుంది. పంచామృతాభిషేకం, గోక్షీరాభిషేకం, నారికేళ ఉదకం, గంధోదకాలతో బాబాను అభిషేకిస్తారు. పురుష సూక్త సమన్వితంగా ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా కొనసాగుతుంది. భక్తులు స్వయంగా బాబాను అభిషేకిస్తారు. బాబా శిరస్సు నుంచి పాదపీఠం వరకు అభిషేక మంగళ ద్రవ్యాలు జాలువారే దృశ్యం ఆనంద సందోళితంగా భాసిల్లుతుంది. అభిషేకానంతరం బాబాను సంపూర్ణంగా అలంకరింపజేస్తారు. బాబా విగ్రహం సజీవ కళ నేపథ్యంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మకరాన జాతిపాల రాతితో తీర్చిదిద్దిన ఈ మూర్తిలో అణువణువున జీవత్వం తొణికిసలాడుతుంది. నాలుగు హారతులు, అర్చనలు, భజనలు, సంకీర్తనలు, ప్రవచనాలు, నిత్య పారాయణాలు, సాయి శరణ ఘోషలతో ఈ మందిరం శోభిల్లుతుంది. అందరి లక్ష్యం ఒక్కటే, అందరి గమ్యం ఒక్కటే, అందరి ఆకాంక్ష ఒక్కటే, బాబా కరుణా కటాక్ష వీక్షణాల్ని అందుకోవటం, తమ హృదయాలలో సదా సాయినాథుణ్ణి కొలువు తీరమని విన్నవించుకోవటం. ఆ దయార్థ యోగి భక్తులందరి మొరల్ని ఆలకిస్తాడు. నేనున్నాను కదా, చింత వలదంటూ తన ముంగిట సాగిలపడిన
ప్రతి భక్తుడికి అభయానందాన్నిస్తాడు. స్త్రీ పురుషులు వేర్వేరు మార్గాల ద్వారా బాబా దివ్య సన్నిధిని సమీపిస్తారు. బాబాను దర్శించుకుంటూ ఆ యోగి పొంగవుని దివ్య ఆకృతిని తమ మనోఫలకాలపై నిక్షిప్తం చేసుకుంటారు. హే సాయిదేవా, నింబవృక్ష ఛాయలో సదా నువ్వు కొలువు తీరి ఉంటావు. ఆ రీతిలో నీ చల్లని నీడలో మాకు రక్షణ కల్పించు. కొండంత అండగా మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించమంటూ సభక్తికంగా వేడుకుంటారు. స్వామి సన్నిధిలో చాలా నిదర్శనాలు జరిగాయి. అలాగే ప్రతినిత్యం కూడా బాబావారికి 4 హారతులు కూడా ఉదయం 5:15 కాకడ హారతి మొదలుకొని 4 హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతినిత్యం కూడా అభిషేక అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సాయి సన్నిధిలో ప్రతి గురు పౌర్ణిమ, దసరా ఉత్సవాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ప్రతిదీ కూడా కార్యక్రమాలు వైభవంగా మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆహ్లాదకరమైన ప్రశాంత ప్రకృతి వాతావరణ నేపథ్యంగా సత్తుపల్లి సాయి సన్నిధి వెలుగొందుతోంది. మందిర బాహ్య పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక భావాన్ని ఉద్దీపింపజేస్తున్నాయి. మందిర ప్రవేశ మార్గం లోపల కుడివైపు వినాయకునికి ప్రత్యేక మందిరం ఉంటుంది. నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా ఓం గం గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా ఓం గం గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా ఓం గం గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బాప్పా మోరయా. ఈ మందిర ప్రవేశ మార్గంలో కుడివైపు దత్తాత్రేయ స్వామి ప్రత్యేక మందిరం ఉంటుంది. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. ఎడమ వైపున అభయానంద ప్రదాయకుడైన పవనసుత హనుమాన్ మందిరం ఉంటుంది. పరమపతి హృదయవరణి పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మమానస పుత్రుడైన ఆత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి అనసూయనే పరీక్షింపగా తమ తమ పాతులను పంపిరి. సత్తుపల్లి సాయి సన్నిధానంలో ధుని ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సాయి యోగ శక్తికి, తపశ్శక్తికి, ఆధ్యాత్మిక సంపదకు ఈ ధునిని ప్రతీకగా భావిస్తారు. ఈ ధుని చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి విభూతి ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా ఆంతరంగిక, బాహ్య కల్మషాలన్నీ నివారితమవుతాయనేది ప్రగాఢ విశ్వాసం. సత్తుపల్లి సాయి సన్నిధిలో జరిగే వేడుకలు, ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, ఆరాధనా రీతి కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. శ్రీ సాయి
ప్రతి గురువారం సత్తుపల్లి సాయినాథుడికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. జయ జయ సాయి సాయి షిరిడి సాయి. భక్తులు అత్యంత ఉత్సాహవంతంగా సాయి ఆరాధనా సంవిధానంలో పాల్గొని తరిస్తారు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం భవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. జోగి ఓలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఖమ్మం జిల్లా పట్టణాల్లో ఒక పట్టణమైన సత్తుపల్లి హైదరాబాద్కు 279 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి సూర్యాపేట, ఖమ్మంల మీదుగా సత్తుపల్లి సాయి మందిరానికి చేరుకుంటారు. జయ జయ సాయి. తిరగలి విసిరి నా వైపు ఒక్క అడుగు వేయండి, మీ వైపు నేను 100 అడుగులు వేస్తాను అంటూ తన భక్తుల్ని సాదరంగా అక్కున చేర్చుకుని వారిని తన హృదయ మందిరంలోకి బాబా ఆహ్వానించాడు. బాబా ఆహ్వానాన్ని అందుకున్న సాయి భక్తులందరూ ధన్యులే. అయితే మనం మనిషిగా జన్మించినందుకు మనీషత్వం వైపు పయనించినప్పుడే సాయికి అది అచ్చమైన ఆరాధన, అదే నిక్కమైన నివేదన. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.